అందరికీ నమస్కారం. అమ్మ పాఠశాలకు సాదర స్వాగతం. ఫీజు కట్టలేక ప్రతిభ ఆగిపోకూడదండి. పేదరికం అనేది చదువుకు అస్సలు అడ్డు రాకూడదు. తల్లిదండ్రులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఆర్టీఈ 2026 అండ్ 2027 నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయిందండి. సో ఈరోజు ఈ వీడియోలో భాగంగా ఎవరు అర్హులు, పిల్లలకి ఏజ్ ఎంత ఉండాలి, అప్లై చేయని డాక్యుమెంట్స్ ఏంటంటే ఉండాలి, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఎండింగ్ డేట్ ఎప్పుడు, లాటరీ రిజల్ట్స్ ఎలా వస్తాయి, జాయినింగ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, స్కూల్స్కి ఎలా అప్లై చేసుకోవాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. సో నేను ఈరోజు వీడియోలో చెప్పే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి పునాది వేయబోతుంది కాబట్టి వీడియోని లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు మీ పిల్లలకి ఉపయోగపడేవి మరెన్నో ముఖ్యమైన వీడియోస్ మీ ముందుకు తీసుకురాబోతున్నాను కాబట్టి అవన్నీ మీ వరకు చేరాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే పక్కన వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు. పదండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చదువు అనేది కేవలం ధనవంతుల సొత్తు మాత్రమే కాదు, ఇది బడుగు బలహీన వర్గాలకు కూడా చెందింది అని చెప్పి గవర్నమెంట్ ఒక యాక్ట్ని తీసుకొచ్చిందండి. ఆ యాక్ట్ ఏంటంటే విద్యా హక్కు చట్టం. 12(1)C యాక్ట్ ప్రకారం బడుగు బలహీన వర్గాల పిల్లలు కూడా వారి చుట్టుపక్కల ఉండే ప్రైవేట్ స్కూల్స్, అంటే అది స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా, ఆ స్కూల్లో ఉచితంగా 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు కంప్లీట్గా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంటే చూసుకుంటుంది అనమాట. సో దీనికి సంబంధించి చాలా ఇయర్స్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది, అప్లై చేస్తున్నారు. ఒక 1 year గ్యాప్ వచ్చింది. బట్ లాస్ట్ ఇయర్ నేను క్లియర్గా నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు వీడియో చేశాను. చాలామంది మన వీడియో చూసి అప్లై చేశారు, వాళ్ళ పిల్లలకు కూడా హ్యాపీగా సీట్స్ వచ్చాయి. సో ఈ ఇయర్ 2026లో ఆల్రెడీ స్కూల్స్ నమోదు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అంటే ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి మార్చి 10వ తారీఖు వరకు ఈ యొక్క ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం గవర్నమెంట్ మనకి కల్పించింది. ఇవి ముఖ్యమైన డేట్స్. ఈ యాక్ట్ ప్రకారం మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలంటే మీరు ఏ 2nd క్లాస్లోనో 3rd క్లాస్లోనో జాయిన్ చేస్తుంటే కుదరదని, డైరెక్ట్గా 1st స్టాండర్డ్ నుంచి మీరు వాళ్ళని ఆ స్కూల్లో చదివించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సిబిఎస్ఈ స్కూల్లో చదివించాలనుకుంటే ఏజ్ క్రైటీరియా గురించి మాట్లాడుకుందాం. ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే 2/4/2020 నుంచి 31/3/2021, అంటే 5 సంవత్సరాలు ఆల్రెడీ కంప్లీట్ అయి ఉండాలి. ఇది సెంట్రల్ సిలబస్. లేదు మీరు స్టేట్ స్కూల్లో చదివించాలంటే ఏజ్ క్రైటీరియా 2/6/2020 నుంచి 30/5/2021 మధ్య జన్మించి, అంటే 5 సంవత్సరాలు వయసు నిండి ఉండాలి. ఏజ్ సరిపోయింది అనుకోండి. కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్, పిల్లల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ QR కోడ్ ఉన్నది, డిజిటలైజ్ చేసిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మ్యాండేటరీగా ఉండాలండి. చేత్తో రాసినవి పాత ఓల్డ్ ప్యాటర్న్ డేట్ ఆఫ్ సర్టిఫికేట్స్ యాక్సెప్ట్ చెయ్యరు. పిల్లల ఆధార్ కార్డు ఉండాలి. 5 years కాబట్టి బాల ఆధార్ కార్డుని యాక్సెప్ట్ చేస్తారు. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అంటే మీరు ఏ క్యాస్ట్కి చెందిన వారని చెప్పి ధృవీకరించడం కోసం క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే మీరు ఇది బడుగు బలహీన వర్గాలకు సంబంధించింది కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మ్యాండేటరీగా ఉండాలి. మీరు ఆధార్ కార్డ్ పెట్టగానే, మీరు అప్లికేషన్లో ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వగానే అక్కడ లొకేషన్ చూపిస్తుంది అనమాట. సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాండేటరీగా మ్యాపింగ్ చేసి ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీరు ఒక ఆధార్ కార్డులో అడ్రస్ మారుస్తామన్నా అది హైలీ ఇంపాసిబుల్. సో మీకు ఆధార్ కార్డ్ లొకేషన్లో చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్లో 1 kilometers అక్కడ చూపిస్తుంది. ఆ 1 kilometer సరౌండింగ్స్లో ఏవైతే స్కూల్స్ ఉన్నాయో వాటిని మీ యొక్క ప్రిఫరెన్స్ ఆధారంగా అప్లై చేసుకోవాలి. లేదు ఒక 1 kilometers ఏం లేదంటే 3 kilometers వరకు ఓపెన్ అవుతుంది. అప్పుడు 3 kilometers లోపల ఏవైతే స్కూల్స్ ఉన్నాయో ఆ ప్రిఫరెన్స్ ఆధారంగా 1 kilometer నుంచి స్టార్ట్ చేసి 3 kilometers లోపల ప్రిఫరెన్స్ ఆధారంగా మీరు స్కూల్ ప్రిఫరెన్సెస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైనా గవర్నమెంట్ ఇచ్చే పథకాలకి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే ఆధార్ కార్డులో అడ్రస్ ఇంపార్టెంట్. ఆ అడ్రస్ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో పిల్లలు ఉండడం చాలా చాలా ముఖ్యం. ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అడగదు, బట్ ఆధార్ కార్డ్ ఈ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. వన్స్ మీరు సెలెక్షన్ అయ్యాక స్కూల్లో ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ మ్యాండేటరీగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఆ స్కూల్ సరౌండింగ్స్లోనే ఉంటున్నారని చెప్పి చిరునామా ధృవీకరణ కోసం, అంటే అడ్రస్ ప్రూఫ్ కోసం మ్యాండేటరీగా ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆ తల్లిదండ్రుల ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, భూమి హక్కుల పత్రిక కానీ, మేనేజర్స్ జాబ్ కార్డ్ కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, విద్యుత్ బిల్ అంటే కరెంటు బిల్ కానీ, రెంటల్ అగ్రిమెంట్ కాపీ కానీ మీరు ఆ స్కూల్ సరౌండింగ్స్లోనే ఉంటున్నారు అని చెప్పి మ్యాండేటరీగా సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ ప్రూఫ్ అండి ఇది. అయితే 25% ఆఫ్ రిజర్వేషన్ ఉంటుందని చెప్పాం కదా. ఆ రిజర్వేషన్ ఎలా ఉంటుందో అంటే ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ రిజర్వేషన్ ఉంటుంది ఇప్పుడు మనం చూద్దామండి. ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న అనాథ పిల్లలు, HIV బాధితులు మరియు దివ్యాంగులకి 5% ఆఫ్ రిజర్వేషన్ 25%లో, అలాగే షెడ్యూల్ కులాలు 10%, షెడ్యూల్ తెగలు అంటే ST 4%, బలహీన వర్గాలకు చెందిన BC
మైనారిటీ ఓసీ వాళ్ళకి ఇన్కమ్ ఎంత ఉండాలో మనం మాట్లాడుకుందాం. గ్రామీణ ప్రాంతాల్లో కనుక ఉంటే మీ యొక్క ఆదాయం సంవత్సరానికి 1,20,000 ఉండాలి. లేదు మీరు పట్టణ ప్రాంతాల్లో ఉన్నారనుకోండి 1,44,000 లోపల ఉన్న కుటుంబాలకి వీళ్ళు ఎలిజిబుల్ అనమాట. 6% రిజర్వేషన్ ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా 25% ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో 40 మంది ఉన్నారనుకోండి, ఆ 40 మందిలో ఒక 10 సీట్స్ మనకి ఈ 25 రిజర్వేషన్ ప్రకారం రిజర్వ్డ్గా ఉంచుతారనమాట. దీనికి సంబంధించి మీరు అప్లై చేయాలంటే పైన నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ యొక్క వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో కూడా పింక్ చేస్తాను, చెక్ చేయండి. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ యొక్క అప్లికేషన్ డేట్ అనేది ఇంతకుముందు చెప్పిన ఫిబ్రవరి 20 నుంచి 10 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే అడ్మిషన్ కొరకు అప్లై చేసుకున్న తర్వాత గ్రామ సచివాలయం దగ్గర మీ యొక్క డేటాను కలెక్ట్ చేస్తుంది గవర్నమెంట్. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో, అంటే జెన్యూన్గానే వాళ్ళు మ్యాపింగ్ అయి ఉన్నారు అని చెప్పి వాళ్ళు సచివాలయం నుంచి వాళ్ళకి కన్ఫర్మేషన్ వస్తుంది. అప్పుడు ఒక షార్ట్ లిస్ట్ డేటా అనేది వస్తుంది అనమాట. అది మనకి 17/3/2026 వస్తుంది. సో ఖచ్చితంగా మీ యొక్క ఫోన్ నంబర్ మ్యాండేటరీగా వర్కింగ్ డే ఉండాలి. మెయిల్ కూడా వస్తుందండి, మీకు మెసేజ్ కూడా వస్తుంది మీరు షార్ట్ లిస్ట్ అయ్యారని చెప్పి. తర్వాత ఇక సెలెక్షన్ ఎలా ఉంటుందంటే మీరు 5 ఆప్షన్స్ ఇస్తారు కదా, అందులో లాటరీ ప్రకారం ఉంటుందన్నమాట. లైక్ కేవీకి ఎలా అయితే లాటరీ తీస్తారో ఇది ఏది మనుషులు తీసే లాటరీ కాదు, సిస్టమ్ బేస్డ్ లాటరీ బేస్డ్ మీద ఉంటుంది. సో ఫస్ట్ విడత లాటరీ 25 మార్చిని ఉంటుంది. నెక్స్ట్ ఎవరైతే లాటరీలో సెలెక్ట్ అయ్యారో వాళ్ళు పాఠశాల ద్వారా విద్యా ప్రవేశాలకు ధృవీకరించేది 26 మార్చి నుంచి 7/4/2026 వరకు వాళ్ళకి టైం ఉంటుంది. అదేవిధంగా ఫస్ట్ విడత లాటరీలో సెలెక్ట్ అయిన వాళ్ళు జాయిన్ అవ్వాలని లేదు, కొంతమంది సీట్ని క్యాన్సిల్ చేసుకుంటారు. తర్వాత సెకండ్ లాటరీ కూడా ఉంటుంది, అది మనకి 12/4/2026 ఉంటుంది. పాఠశాల ద్వారా అందులో సెకండ్ లాటరీలో సెలెక్ట్ అయిన వాళ్ళకి స్కూల్ జాయినింగ్స్ 13/4/2026 నుంచి April 23 వరకు ఉంటుంది. సో ఇలాగా ఈ డేట్స్ ప్రకారం లాటరీ రిజల్ట్స్ అన్నీ అనౌన్స్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సీట్ వచ్చింది కానీ ఆ స్కూల్లో మీ పిల్లలకి జాయిన్ చేయడం ఇష్టం లేదనుకోండి, ఆ సీట్ని క్యాన్సిల్ చేసుకోండి. క్యాన్సిల్ చేసుకోలేకపోతే మీరు వేరే స్కూల్లో జాయిన్ అయితే మీకు అమ్మఒడి పడదనమాట. సో మీకు సీట్ వచ్చింది, మీకు ఆ స్కూల్ ఇష్టం లేదు అంటే ఖచ్చితంగా మ్యాండేటరీగా క్యాన్సిల్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే సార్, కేవీ స్కూల్కి దీనికి అప్లై చేసుకోవచ్చు అంటే యాక్చువల్లీ కేవీ స్కూల్కి ఇంకా అప్లికేషన్ పడలేదు, బట్ దీనికి లాస్ట్ డేట్ అనేది వచ్చింది కాబట్టి రెండింటికి మీరు అప్లై చేసుకోండి. లక్ మనం ఎవరిని ఫేవర్ చేస్తో చెప్పలేము కదా, సో దానికి అప్లై చేసుకున్న వాళ్ళు దీనికి కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. మీకు సీట్ వద్దు అంటే హ్యాపీగా రిజెక్ట్ కూడా చేసేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఆర్టీకి అప్లై చేసిన వాళ్ళు కేవీ స్కూల్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ క్లియర్గా మీకు కావాలి అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో ఆర్టీ నోటిఫికేషన్ అని మెసేజ్ పెట్టండి క్లియర్గా. ఇప్పుడు నేనైతే ఇన్ఫర్మేషన్ చదివానో ఆ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఒక దగ్గర కలెక్ట్ చేసుకుని పెట్టుకున్నాను. డైరెక్ట్గా నేను మీకు డైరెక్ట్ PDF చేసేస్తాను. సో ఇన్స్టాగ్రామ్ మాత్రం ఫాలో అవ్వడం మర్చిపోద్దు, ఎందుకంటే నేను యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ యాక్టివ్గా ఉంటాను కాబట్టి మీరు ఏదైనా డౌట్స్ అడిగినా వెంటనే యూట్యూబ్లో రిప్లై ఇవ్వకపోతే ఇన్స్టాగ్రామ్లో నేను డైరెక్ట్గా రిప్లై ఇస్తాను. సో ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు ఇంట్లోనే కూర్చొని హ్యాపీగా అప్లై చేసేసుకోవచ్చు. వెంటనే అప్లై చేయండి. లక్ ఎవరిని ఫేవర్ చేస్తుందో చెప్పలేము, వచ్చాక ఇదేం బలవంతం కాదు కదా. మీకు వద్దు అనుకుంటే సీట్ని కూడా హ్యాపీగా నచ్చని స్కూల్ వచ్చింది అనుకోండి లాటరీలో, దాని సీట్ని కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. బట్ ఒకవేళ మీకు నచ్చిన స్కూల్లో వస్తే మాత్రం ఒక విధంగా లక్కేనండి. 8th క్లాస్ వరకు మన పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో ఎటువంటి ఫీజు లేకుండా చదివించుకునే ఒక అద్భుతమైన అవకాశం గవర్నమెంట్ కల్పిస్తుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. సో ఎవరైతే అప్లై చేయబోతున్నారో అందరికీ ఆల్ ద బెస్ట్. మీ పిల్లలకి సీట్ రావాలని మనస్ఫూర్తిగా మన అమ్మ పాఠశాల నుంచి కోరుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, వాటన్నిటికి కూడా నేను రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను నాకు కనుక తెలిస్తే. సో వీడియోని ఓపిక్గా చివరి వరకు చూసేందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ వీడియోలో మరొక ఇలాంటి ఇన్ఫర్మేషన్తో మీ అందరినీ కలుసుకుంటాను. అందరికీ సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్.